మాట దేవుని వాక్యం చూద్దామండి. 68వ కీర్తన తీద్దాం. కొద్ది సమయమే ప్రభు చిత్తమైతే వాక్యం అందిస్తాను. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు వ్యర్థము దేవా, కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ లేఖనాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖనాన్ని అయా నన్ను మమ్మలను నీ అనాది సంకల్పంలో నిర్ణయించబడిన ఈ మాటలు వినాలని ఎందరైతే నీ సంకల్పంలో ఉన్నారో వారందరితో, నాతో, మాతో నువ్వు సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడిన నిమిత్తమై ఈ లేఖనాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యమును రొట్టెను విరిచి శ్రేష్టమైన సంతృప్తికరమైన ఆహారముగా మాకు వడ్డించమని, మేము తిని తృప్తి పొందినట్లుగా కూడా కృపనివ్వమని, బలమునుంది యా నీలో బలవంతులమై బలవంతుని చేతిలో బాణములుగా వాడబడి ఘనమైన నీ సేవ చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మేము నిలబడి ఆనాడు మమ్మల్ని చూడంగానే నీకు సంతోషం పుట్టాలి. బళా మంచి దాసుడా, మంచి దాసురాలని, బళా మంచి దాసురాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు పొందుకోవాలి. నిత్యత్వంలో ప్రవేశం పొందాలి. వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో మేము నిలవాలి. ఆ అత్యున్నత సింహాసనంపై నీతో పాటు మేము ఆసీనులమై నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేయాలి. అట్టి కృప మాకు కలుగునట్లుగా లేఖనపు కాంతిలో నుంచి మాతో మాట్లాడమని నీ పక్షం వహించిన మీ దాసు నోట నీ ఉద్దేశాలు ఏమవుతున్నాయి ఆ మాటలన్నీ కూడా మీ దాసు నోట ఉంచి మీ దాసుని మీ సిలువు చాటును మరుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నిర్ణయింపబడిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడి మా అందరికి వినగలిగిన చెవి, గ్రహించగల మనసు, లోబడి హృదయం, వాక్యాన్ని కూడా జీవించే కృప, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరకము చేసే కృప, శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన సేవ, నీ సేవ భూదిగాంతల వరకు వెళ్ళి మేము చేసి నిన్ను మహింపరచుట కృపను దయచేయమని, నీ పక్షం వహించిన నేను బలహీనుడను, ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునఃక్షమించు, సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు, పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. రిఖాందల్లాష హెస్కేల్ 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నీ ఎదుట నిలబెట్టండి, నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడండి. ఇర్మియా 1:9, 10, 18, 19 వచ్చి నీ కృప నాకు ఇవ్వు. యెషయా 51:16 ప్రకారం, అపోస్తుల కార్యం 4:27-37 వచ్చిన ప్రకారం, మత్తయి 10:1-7 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచి. 81వ కీర్తన 10:2 భాగాన్ని బట్టి నీ కృప నాకు దయచి. నీవే తోడు నడిపించమని, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు ఏ కీడును యేసు నామములో బంధిస్తున్నాను. నా చుట్టూ, మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారమై మా మధ్యలో దేవా నీవే సింహాసనాసుడు ఉండండి.
బలమైన నీ సన్నిధి ప్రభావం తేజో మహిమతో ఈ స్థలం ఈ ప్రాంతం యేసు నామములో నింపబడునుగాక. నీలోంచి ప్రభావం నలుదిక్కులకు యేసు నామములో ప్రభలిలి వెళ్ళునుగాక. నీ మహిమేఘం ఇక్కడ ఆవరించి ఉండునుగాక. నీవే అగ్ని ప్రాకారమై మా చుట్టూ ఉందోగాక. నీ సిలువ రక్తపు కంచెగా ఉండునుగాక. నీ కృపలో భద్రపరచమని, క్షేమాన్ని ఇవ్వమని, మాతో మాట్లాడమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్థలు సమస్తాన్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. నీ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన అలాగనే నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగం 68వ కీర్తనలో భక్తుడు ఎవరిది అంటే, ఎవరు రాశారు ఈ గీతము అంటే దావీదు మహారాజు రాసినటువంటి ఓ పాట. ఏమిటే ఆయన రాసిన పాట అంటే, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక అంటూ, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక అంట, నీతిమంతులు సంతోషించుదురుగాక అంటూ దావీదు మహారాజు దేవుణ్ణి మొదటిగా పొగుడుతూ ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. అలాగనే భక్తిహీనులకు ఎటువంటి సంభవాలు జరగాలన్న విషయంలో తను పాట రూపేణ దేవుని సన్నిధిలో దాన్ని విజ్ఞాపనగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే మనం చదువుకున్న మూలవాక్యం ఏంటంటే, దేవుడు మా పక్షముగా పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు అంటే విశ్వాసపు మాటలు పలుకుతూ ఉన్నాడు ఈడ భక్తుడు. దేవుడు మా పక్షంగా పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడంటే ఏదో కొంత కొరత ఉంది. కొరత లేకపోతే ఆ మాట అన్నాడుగా, విశ్వాసపు మాటలు మాట్లాడగా. ఇప్పుడు ఒకవేళ ఎవరినైనా కదిలిచ్చామనుకో, గర్భఫలం లేదంటే కొంతమంది నిరుత్సాహపడే వాళ్ళు ఏమంటారంటే, ఏమోలే మా దరిద్రం ఇలా ఉందంటారు. మరి కొంతమంది ఏమో అక్కడికి పోయొచ్చాం, ఎక్కడో పోయొచ్చాం, ఇంకెక్కడో పోయొచ్చాం, కానీ ఎక్కడో పని కాలేదు, ఏమో ఆ దేవుడు ఏమైనా కనికరిస్తే ఇస్తాడులే అంటారు. మరి కొంతమంది ఏమో వాళ్ళు వీళ్ళు చెప్పిన విశ్వాసపు మాటల చేత పురికొల్పబడి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి కన్నీరు విడిచి బచ్చలాడుకొని ఆ గర్భఫలం పొందుకొని ఆ గర్భఫలం యొక్క సంతోషం అనుభవించిన వారు విశ్వాసపు వాక్కులు ఇలాంటి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు విశ్వాసంలో వేళ్ళునుకొని నాకు కూడా దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడని నడుం బిగించి ముందుకు వస్తారు. మరి కొంతమంది ఏమో తిరుగుతారు. ఏంటమ్మా ఏందని చెప్పంటే, మాకు పలానా అవసరం ఉంది, గర్భఫలం లేదు, ఇదే అవసరం. మరి కొంతమంది మాకు అప్పులు ఉన్నాయండి, కానీ అప్పు సమస్య నుంచి బయటపడలేకపోతున్నాం, ఏం అర్థం కావట్లేదు, ఎంత రూపాయి సంపాదించినా చిల్లు వేయగలిగిన సంచిలో పడ్డట్టే ఉంది, కింద రంధ్రం ఉంది, సంపాదన అంతా తెచ్చి లోపలేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒక జేబుకు ఇక్కడ కుట్లు పోయాయి, డబ్బులు ఎడ పెట్టుకొని పోతే కొంచెం బయటకు వస్తే ఎదురు చూసిన వ్యక్తి అంటాడు, బాయ్ డబ్బులు బయటకు పోతున్నది, పోయి చూసుకోలేదా అంటాడు. అవునా? ఇప్పుడు మన అప్పులో వచ్చేసరికి ఎంత సంపాదించి అప్పు తీరుతానికి ప్రయత్నం చేస్తాను, అది ఒడ్డుకు రావట్లా, ఆడే ఈత కొడుతున్నాం కానీ బయటికి రావట్లేదు అంటారు కొంతమంది. మరి కొంతమంది కుటుంబ సమస్యలు ఎంత పోరాడుతుంటారో, భర్త వైపు నుంచి ఎంతో సహనంతో పోరాడుతూ ఉంటారు, నా భార్యతో సమాధాన పడాలి, నా భార్య పిల్లలతో సమాధాన పడాలి. మరోపక్క భార్య, నా భర్త, నా పిల్లలు సమాధాన పడాలి. ఎంత ప్రయత్నం చేసినా
వాళ్ళు కలవటానికి వీలు పడనటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ కలవాలని తపన ఉంటుంది. ఈ సమస్య నుంచి ఒడ్డుపడేది ఎలా, ఒడ్డున పడటం ఎలా అని చెప్పని ఒక పక్క వాళ్ళు ఇదవుతూ ఉంటారు. మరి కొంతమంది వ్యాపారం చేస్తా ఈ వ్యాపారంలో ఎంతో ప్రయత్నం చేస్తుంటారు, సక్సెస్ కనపడదు. సక్సెస్ కనపడక మనకుండే మైండ్ ఏంటంటే వ్యాపారం పెట్టగానే వెంటనే క్లిక్ అవ్వాలా, లేదంటే ఇక ఏం లేదు అంటారు. ఏంది మనకున్న ఆ మైండ్ని బట్టి సక్సెస్ అయ్యే వ్యాపారం కాస్త వెంటనే మనమే పీకేస్తాం. మన మైండ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ భూమిలో ఓ మొక్క తీసుకొచ్చి పాతాము, అది ఒక 4-5 రోజులు పట్టుద్ది. అది ఖచ్చితంగా భూమిని అలవాటు చేసుకొని ఏరు నీరు తీసుకోవటానికి ఆ భూమి అలవాటు అవ్వాలిగా. భూమి అలవాటు అయితేనే మొక్క వేర్లు చక్కగా ఇదయ్యేది. మనం ఏం చేస్తాం, మొక్క నాటి 4 రోజులు వదిలిపెట్టకుండా నీళ్ళు పోస్తానే ఉంటాం. మొక్క నాటంగానే నీళ్లు పోస్తాం, ఆ నీటితోనే దాన్ని వదిలేయాలి. రెండో రోజే దాన్ని కదిలించాల. ఈ లోపల అది ఆ భూమికి అలవాటు అయింది, ఆ వేర్లతో అలవాటు కాలేదనుకు ఎండిపోద్ది. ఆ భూమి అన్ని మట్టి గిట్టలేదనుకుంటే ఎండిపోద్ది అది. మనం ఏం చేస్తాం, పొయ్యి ఆడ పాతంగానే ఎమ్మడే 4 రోజులకి ఏం లేదు, అంతా వచ్చేయాలి యాడ్ నుంచి వస్తుంది. వ్యాపారం కూడా అంతే, ఏదో ట్రై చేస్తాం, వెంటనే సక్సెస్ అంటే అట్ట కుదరదు. అలాగనే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చేసి విసుగు పుట్టి నా బతుకి నా దరిద్రంకి ఇంతేలే ఇక రాదు అని చెప్పి భీష్మిసుకొని కూర్చుంటారు. వీడు తాగిపోతాడండి, వీడు మారడు అంటది భార్య. ఇది అసలు మామూలుది కాదు, ఇది అసలు మారదు అంటాడు భర్త. సద్భక్తి సత్ప్రవర్తన బట్టే భార్యనైనా భర్తనైనా మనం సంపాదించుకోగలుగుతాం. ఈ తెలుసు వాళ్ళకి. ఇవన్నీ తెలిసినా కానీ నేను చెప్పినట్టు అని గిరిగీసుకుంటారు, ఆడే దెబ్బ అవుతారు. భార్య భర్త ముందు ఓడిపోవాలి, భర్త భార్య ముందు ఓడిపోవాలి. వాళ్ళిద్దరూ ఓడిపోతేనే సంసారం. 2 ఎడపటి అయితే కాడిమాని ఇరిగిపోద్ది, 2 బాపటి అయినా కాడిమాని ఇరిగిపోద్ది. ఏంది, అందుకే ఎడపటదొకటి బాపటదొకటని జత చేసి కట్టి సాగలాగుతారు. ఈ 2 ఎడపటి అని ఇట్నే లాగుతాయి, బాపటి అని ఇంతే లాగుతాయి. చివరికి కాడిమాను ఇరుసు మొత్తం వ్యవసాయం మొత్తం గందరగోళం అయిపోద్ది. భార్యాభర్తలు కూడా అంతే, ఒకళ్ళనొకళ్ళు లోబడి ఒకళ్ళకొకళ్ళు ఓడిపోయినప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్ అయినటువంటి దాంపత్య జీవితం, సక్సెస్ఫుల్ అయినటువంటి పిల్లల భవిష్యత్తు, సక్సెస్ఫుల్ అయినటువంటి అనేకులకు ఆదర్శకరమైనటువంటి కుటుంబ వ్యవస్థను చూపించగలుగుతారు. ఇట్లాంటి కుటుంబ పరిస్థితిని కావాలని కలగంటారు, కానీ ప్రయత్నం చేస్తారు, కానీ మధ్యలో సైతాన్గాడు వచ్చి వాళ్ళని ఓడగొడుతూ ఉంటాడు. అవును, నువ్వు మగోడు అయితే ఆ అమ్మాయి చేయొచ్చు, నువ్వేంటేంది, నీ మాట చల్లాలి, కానీ ఈడ నూరిపోతాడు వాడు. ఆడకు పోయి అది కాదమ్మా, మీ ఆయన ఏంది పద్దాకలా మీ తమ్ముడు మాట వింటాడు, మీ అత్తోళ్ళు మాట వింటుంది, నీ మాటకు లెక్కలేదా, నీ మాట గౌరవం లేదా, పెళ్ళామంటే ప్రేమ లేదు అట్టుకుంటా, అందుకే తల్లి అని కొంగును కట్టుకుంది, ఆ తల్లి తిప్పుతుంది, నువ్వు చేయాల్సిన పని ఆమె చేస్తుందని ఈడే ఆలోచనలు పుట్టిస్తాడు. ఎట్ట అటుపెట్టి మొత్తం కుంపు చేసి ఆడు పెడతాడు అన్నమాట సైతాన్గాడు. వీళ్ళు ఎంత దగ్గర అవుదాను, ఎంత జాగ్రత్త పడదామన్నా కానీ ఏందోనయ్యా మా కుటుంబం ఇలా ఉందని చెప్పనేది ఒక వేదన. ఇది ఈ టైపులో కొంతమంది. ఇక చదువుల్లోకి వచ్చేసరికి ట్రై చేస్తారు, ఫెయిల్ అవుతారు, ట్రై టు ట్రై. ఖచ్చితంగా ఒకరోజు ప్రయత్నం ఒకరోజు ఖచ్చితంగా విజయం వస్తుంది. అల్వాడైనా ఏదో ఉంది, ఆయన పేరు హల్వా అనేది వస్తుంది, నాకు నోటికి అర్థం కాదు, కానీ ఏంది థామస్ హల్వా ఏదో ఉంది పేరు, హల్వా అని వస్తుంది. ఈ బల్బు కనిపెట్టిన ఆయన ఫస్ట్ నుంచి 99 సార్లు ప్రయత్నం చేశాడు, 99వ సక్సెస్ అయ్యాడు. ఆ పన్నోడిని తీసుకుపోయి పైన పెట్టరా అంటే వాడు మెట్లు ఎక్కుతా పగలగొట్టాడు.
మెట్లెక్కుతా పగలగొట్టిండు. పగలగొట్టంగానే వాడిని వనలా మళ్ళీ ప్రయత్నం చేసిండు. 100వ ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా అంతే. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, లేదంటే భవిష్యత్తు విషయంలో అయినా, వ్యవసాయమైనా, అలాగనే దాంపత్య జీవితమైన, భార్యాభర్తల సఖ్యత సమాధానం కోసమైనా, పిల్లల భవిష్యత్తు అయినా, వీడు మారడు అంటాడు తండ్రి. ఎందుకో నా బిడ్డ తాగుడుకు బానిసయ్యాడని చెప్పంటే మనమే ఎక్కడో బీజం వేసి ఉంటాం. పిల్లలు ఎక్కడో వెతుక్కోరండి, మనల్ని చూసి కొంత నేర్చుకుంటారు, కొంత చెడు స్నేహాలను బట్టి నేర్చుకుంటారు. నేను బాగా పరీక్షించి చూడగా 3 దగ్గర వాళ్ళు బాగా నేర్చుకుంటారని నేను చూసుకున్నా. మొట్టమొదటిగా కన్న తల్లి లేదంటే తాతయ్య దగ్గర, కన్న తండ్రి లేదా తాతయ్య, ఇలా ఇంట్లో పెద్దల దగ్గర. నేను చూసిన ఇక్కడ నేనుండే కాడ ఇంత ఉంటారు బుడతల పిల్లలు. వాళ్ళ తాతయ్య సిగరెట్లు తాగుతాడు. అవి కాల్చిన ఉంటాయి కదా, అవి ఇటు తీసుకొని పిల్లలు ఎంత ఉంటారు, బొడ్డు అని దిగుతున్నారు. ఎవరు నేర్పారు వాళ్ళకి? వాళ్ళ పెద్దవాళ్ళని చూసే. ఆ తర్వాత చీపురు పుల్లెట్ పెట్టుకొని తిరగటం చూసే. అదే పిల్లలు, అదే సైజుల పిల్లలు. ఒకటి ఇంట్లో పెద్దల దగ్గర చూసి నేర్చుకున్నారు, రెండవది స్నేహితుల దగ్గర చూసి నేర్చుకున్నారు. నాకు సిగరెట్ తాగటం నేర్పింది నా స్నేహితుడే. ఫస్ట్ టైం నాకు మందు నేర్పింది కూడా నా స్నేహితుడే. మ్యాన్సన్ హౌస్ తీసుకొచ్చి తాపిండు, దాని దెబ్బ మయ్య పట్టుకుండు. వాడు దాగొచ్చిన ఊరిక నా పిల్లగాని పద్దాకలు అంటాం అని చెప్పి మా అమ్మ కవర్ చేసి అన్నం పెట్టి పండుకోబెట్టి, ఆ తర్వాత పండగ తాగిపోతున్నాయా, చివరికి అది నా కడుపులో మిగలడం మొత్తం కక్కుతున్నా. సభకు నమస్కారం దాన్ని వదిలేసా. డ్రైవర్కి ఉంటా కాబట్టి నిద్ర కాయటానికి సిగరెట్ అలవాటైంది. 5 ప్యాకెట్ సిగరెట్ తాగండి ఒక రోజుకి. 2015లో 5 ప్యాకెట్లు సిగరెట్లు, రోజుకి 500 ఖర్చు నాది. కానీ దేవుని కృపను బట్టి 2014 అవతల దేవుని కృపను బట్టి 2015 జనవరి 28తో క్లోజ్. మొత్తం మీకు దేవుడు పక్కన పడేశాడు. ప్రశాంతంగా రక్షణలోకి వచ్చా. ప్రభు కృపను బట్టి ఇప్పుడు సాగుతూ ఉంది బండి. ఏమి నా ఫ్రెండ్స్ ద్వారా నాకు ఈ అలవాటైంది. మేము 11 మంది ఫ్రెండ్స్ అన్నమాట. క్రికెట్కైనా, బ్యాడ్మింటన్కైనా మేము మొత్తం షార్ట్ ఉంటాం 11 మంది. క్రిస్టమస్, న్యూ ఇయర్ వచ్చిందంటే ఇక వాగొడ్డును పోయి కూర్చుంటాం. ఆ కళ్ళు చెట్లు కాడు కల్లోడు కళ్ళు తెచ్చుకుంటాడు, మిక్చర్ తెచ్చుకుంటాడు. మొత్తం ఆడ కూర్చొని ఏందిరా అంటే ఉప్పర్ మీటింగ్ ఉంది బాబాయ్ ఆడ అంటారు. ఏముంది ఉప్పర్ మీటింగ్, ఏముంది ఉప్పర్ చెప్పలేని మీటింగ్ అది. ఆడ పోయి కూర్చుంటాం 11 మంది. అట్ట అలవాటు అయింది ఈ సిగరెట్ కానీ తాగుడు అనేది. కళ్ళు తాగినా మొత్తం అట్టనే గక్కా. నేను ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి కాబట్టి మొత్తం గక్కా. కానీ దేవుని కృపను బట్టి అన్నిటి నుంచి బయటేశాడు. ఆడపిల్ల వెనకాల పడి తిరిగి అలవాటు అయితే అవ్వలేదు. కానీ ఏంది ఈ 2 మాత్రం అబ్బినాయి. ఒకటేమో నిద్ర కాయటానికి అబ్బింది, ఒకటేమో ఫ్రెండ్స్ ద్వారా అబ్బింది. ఏంది అయితే దేవుడు అవన్నీ తీసేసాడు. ఇక 3వది నేను చూడగా అలవాట్లు వేరే వాళ్ళు ఎలా చేసుకుంటారనే తాగుడనే అలవాటు. ఇంకోటి ఏంటంటే భార్య సఫర్ను బట్టి, భార్య వల్ల సమస్యయో, ప్రేమలో ఫెయిల్ అయ్యానన్న పరిస్థితిని బట్టి ఈ తాగుడికి ఇట్లా అలవాటైన వాళ్ళు ఉన్నారు. ఈ 3 చోట్ల నాకు బాగా నేను ఏదైనా అన్వేషణ చేస్తా. ఎందుకు వచ్చింది ఇలా, ఎందుకు, దీని కారణం ఎవరి నుంచి ఎలా వచ్చింది ఏంటన్నది మూలాలు ఎత్తుక్కుంటూ పరీక్షిస్తూ ఉంటా. ఏదైనా పరీక్షించి దేవుని సన్నిధిలో కూర్చొని ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభు అని ఆయన అడిగి ఫైనల్ అయితే నేను నోరు తెరుస్తా. ఫైనల్గా వచ్చి నోరు తెరవను, ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది అనుకుంటా. ఒక వ్యక్తి దారి తప్పాడు, తాగుడుకో సిగరెట్కో ఏదో ఒకటి ఇదైందంటే ఎక్కడో ఉంది మూలం. ఆ మూలాన్ని బట్టే వాళ్ళు అలా దారి తప్పుతుంటారు. అయితే వాళ్ళు మారటం ఎలా అంటే మన ప్రార్థన బట్టే మారుతారు. ప్రార్థనే ప్రతిదానికి పరిష్కారం ఏంటంటే ప్రార్థనే. భార్య మారాలన్న ప్రార్థనే, భర్త మారాలన్న ప్రార్థనే, కడుపును పుట్టిన బిడ్డలు మారాలన్న ప్రార్థనే, సమస్యలన్నీ ఒక పరిష్కారమై ఒక ఒడ్డుకు రావాలన్న ప్రార్థనే. ప్రార్థన ఎంత దూరమైన పరిగెత్తుద్ది. మొట్టమొదటిగా దేవుణ్ణి కదిలించుద్ది, అలాగనే అది ఎంత దూరమైన పరిగెత్తుద్ది.
గతంలో ఇక్కడ చెప్పినట్టు నన్ను మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తాను. అమ్మలాగిన ఒక పెద్ద ఆవిడ సంఘంలో మంచి విశ్వాస యోధురాలు. వాళ్ళ పాష్ గారు అన్నాడు, పలానా ఊళ్ళో పలానా దేశం పలానా పాష్ గారు వస్తే ఒక్క ప్రసంగం చేస్తే ఈ వాడ మొత్తం మారిపోద్ది. అంత గొప్ప ప్రసంగికుడు, అంత గొప్ప దైవజనుడు. ఆయన రావటం చాలా కష్టం, మన దేశానికి రావడానికి అవకాశం లేదు, కానీ ఆయన వస్తే అంత బాగుండు అన్న మాట వింది. ఇక కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఇక గుడిసెలో ఏం చూసినా ఏదో ప్రార్థన చేసినమ్మా, ప్రార్థన చేస్తున్నావు, ఏందంటే ప్రార్థన చేస్తున్నావు అంటే ఉండు పనికి మాల ఉండు ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు చెప్పాడుగా, వాళ్ళన్న పాస్టర్ గారు వచ్చే ప్రసంగం ఒక దెబ్బకు మన వాడ మొత్తం మారిపోద్దని. ఆయన రావాలి. అమ్మో ఏమనుకున్నాను, పెద్దదానికి బాగానే పట్టిందమ్మా, బాగానే పట్టింది, గట్టిగానే పట్టుకుంది దేవుని పాదాలు. కానీ రావే నువ్వు కూడా కూర్చో అని చెప్పండి. మాకు వద్దులే నువ్వు కానీ అని పోయారు. ఆమె ఎక్కడ కూడా నిరీక్షణలో సన్నగిల్లిపోకుండా, విశ్వాసం కదిలిపోకుండా దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ఓ రోజు ఆ వాడ అంటే ఇప్పుడు మన సముద్రానికి ఒడ్డున ఉంటాయి చిన్న గుడిసెలు, అలాంటి వాడ, ఆ కాలనీ అన్నమాట. ఆ కాలనీ అంచుగా సముద్రం ఉంది. ఆ సముద్రంలో పెద్ద షిప్ ఆగిపోయింది. అందరూ వింతగా చూస్తున్నారు, షిప్ ఆగిపోయింది ఏందని. అయితే ప్రార్థనలో ఏముంది, ఆ షిప్ రిపేర్ వచ్చింది. రిపేర్ వస్తే హెల్ప్ బోట్లు ఉంటాయి. ఓడకి ఏదన్నా, షిప్కి ఏదన్నా ప్రమాదం సంభవిస్తే ఇన్ని వందల మంది చొప్పున కొన్ని హెల్ప్ బోట్లని పక్కన పడవలు ఉంటాయి. అవి రిపేర్ అయినా ఎవరన్నా ఒడ్డుకు పోతుంటే ఇస్తారు, లేదంటే ప్రమాదమైన వాళ్ళని చేర్చడానికి ఇస్తారు. అట్లనే రిపేర్ ఉందయ్యా, ఒక 6 రోజులు పట్టుద్ది రిపేర్, నీళ్ల మీద కాబట్టి మీరు ఈ లోపల ఏదన్నా వెళ్ళొస్తానంటే దగ్గరలో ఒడ్డు ఉంది కదా, వెళ్ళిరాపోండి అంటే సరే హెల్ప్ బోర్డు ఇవ్వండి అని చెప్పి తీసుకొని పోయి ఆ ప్రాంతం మీద చూద్దామని ఆ దైవజనుడు హృదయంలో దేవుడు ప్రేరణ కలుగజేశాడు. ఆమె వెతుక్కుంటా వస్తూ ఉంది. ఆమె ఉన్న ప్రాంతం అంతా ఈయనేం చేస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఈయన పేరు వినపడుతుంది అక్కడ, ఈ దైవజనుడి పేరు వినపడుతుంది ఆడ ప్రార్థనలో. ఇప్పుడు అర్థమైంది కదా, దేవా స్తోత్రం హల్లెలూయా అంటే అర్థమైందిగా. అట్లనే ఆ వాకిటి ఎదురుగా ఆయన ఆగిపోయి అట్నే వింటా ఉండు. ప్రార్థన ఎంత అయిపోయిందా కాగానే ఏసునామములో అడుగుతున్నాం తండ్రి అని ఆమెనని కళ్ళు తెరిచాడు. చూస్తే ఎదురుగా పెద్ద మనిషి కనపడు. ఎవరయ్యా నువ్వు, ఏం సంగతి అంటే, ఇక్కడ షిప్ ఒకటి రిపేర్ అయితే ఆగిందమ్మా, వాడ ఇదంతా చూద్దామని వచ్చాను, ఇది పరిస్థితి అని చెప్పానంటే, సరే నువ్వు ఇప్పుడు దాకా ప్రార్థన చేసావు కదా, ఆ దైవజనుడు ఎవరో నీకు తెలుసా? ఏమో తెలియదయ్యా. మరి ఆయన పేరు ఎవరు చెప్పారు నీకు అంటే, మా పాస్టర్ గారు చెప్పిండయ్యా, ఆ దైవజనుడు వస్తే ఈ వాడలో ఒక్క ప్రసంగం, ఈ కాలనీ మొత్తానికి ఒక ప్రసంగం చేస్తే కాలనీ మొత్తం మారిపోద్దంట, అందుకని ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పటం మొదలుపెట్టిండు ఆయన. హల్లెలూయా. ఎందుకు అమ్మ నీ ప్రార్థన బలమైంది. వాస్తవానికి ఆడ షిప్ రిపేర్ కాదు, నీ ప్రార్థన ద్వారా అది రిపేర్ వచ్చింది. ఆ నుంచి నన్ను దేవుడు ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చాను, నీ వాళ్ళ మొత్తాన్ని పిలువు. ఎందుకయ్యా నువ్వు ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తున్నా దైవజనుడు నేనేనమ్మా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభువు మనం చేసే ప్రార్థన ఎంత దూరమైన పరిగెత్తేలా చేస్తాడు. ఆ వ్యక్తి ఎంత కఠినమైన పరిస్థితులు అన్నా ఉండని, ఎంత భయంకరమైన క్షీణమైన పరిస్థితులు, చితికిపోయిన పరిస్థితులు అయినా ఉండని, నువ్వు చేసే ప్రార్థన అమాంతంగా లేపుకొని వస్తుంది. ఆ మధ్యకాలంలో దైవజనుడు షాలేమన్న చెప్తా ఉంటే నేను విన్నాను. ఓ తల్లికి కొడుకు ఒక్కడే గుండెకి రంధ్రం పడ్డది, ఆపరేషన్ చేయాలి, 4 లక్షల పైచిలుకు అయితే ఆపరేషన్కి. అయితే డబ్బులు లేవని చెప్పని ప్రార్థన చేసుకుంటుంది. ఒరిస్సా అంటే ఏముంటుంది ఆడ, అంత ఇసుకేగా, అంత ఇసుకే. ఏంది ఆ ఉన్న రోడ్డు ఏముంటుంది, ఆ గుడిసెలో చిన్న ఆ టీ పొడితో కషాయం కాసుకొని తాగుతూ ఉంది. పిల్లగాడిని ఉయ్యాల్లో పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అదే ప్రాంతానికి ఒక కారు బయలుదేరింది.
ఏమున్న గుడిసె టయానికి గుడిసె కాడికి వచ్చే లోప ఇసుక తుఫాను మొదలైంది. ఇసుక తుఫాను మొదలైతే పోనీదు దారికి. ఎట్ట చేయాలని చెప్పని అనుకుంటా ఉంటే ఆ పక్కన గుడిసె ఉంటే గుడిసె కాడ ఆగి నిలబడి కొద్దిసేపు అట్ట ఆగారు. ఈ లోపల ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రత్యేకమైన డాక్టర్ ఈయనే ఆ సర్జరీ చేయటానికి. ఆయన ఒక్కడే ప్రపంచం మొత్తంగా స్పెషలిస్ట్ అతను ఒక్కడే ఉన్నాడు. అతను చేస్తేనే సక్సెస్ అయ్యింది, లేదంటే చేతులు ఎత్తేయటమేను పిల్లగాడు దొరకడు అని చెప్పారు. ఎట్ట చేయాలి ప్రభా అని చెప్పని ప్రార్థన చేస్తాం. చేతులు చిల్లి కావాలేదు. ఆ డాక్టర్ను నీవే కదిలించు ప్రభా, సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చేసిన పని ఏందో తెలుసా? ఆయన వాస్తవానికి ఫ్లైట్ ఎక్కిపోవాలా, వాతావరణం అనుకూలించకపోవటాన్ని బట్టి ఫ్లైట్ మధ్యలో ఆగిపోయింది. ఫ్లైట్ ఆగిపోగానే ఇక దారి ప్రయాణం మొదలుపెట్టిండు. దారి ప్రయాణం మొదలు పెడితే కరెక్ట్గా ఆ తల్లి గుడిసెకాడికి రాగానే ఇసుక తుఫాను మొదలైంది. దిగి ఆమె దగ్గరకు పోయి ఛాయ్ తాగి, ఇప్పుడు దాకా ఓ డాక్టర్ కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, ఎవరు ఆయన అంటే ఏమో తెలియదు, రా కార్యక్రమం. ఎందుకయ్యా అంటే ఆ డాక్టర్ నేనేనమ్మా, నీ బిడ్డకి నేనే ఉచితంగా సర్జరీ చేస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళాను. ప్రార్థన ఎంత దూరమైన పరిగెచ్చుద్ది. దానికి నిరూపణలు అన్నమాట. నువ్వు ఎక్కడ నీ బిడ్డలు ఎంత గందరగోళంలో ఉన్నా తండ్రిగా తల్లిగా, లేదు దేవుడు దర్శించి నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్న ఒక కూతురుగా కొడుకుగా ఉన్నా, నువ్వు మోకాళ్ళు వేస్తే దేవా నా తండ్రిని మార్చు, దేవా నా తల్లిని మార్చు, దేవా నా తోడబుట్టిన వాడిని మార్చు, దేవా ఇదిగో నా కుటుంబ స్థితిగతులను మార్చని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే నా ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అబ్రహామును బట్టి ఇందాక అన్నాను కదా బాబాయ్ వాళ్ళ విషయంలో. నేను అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను విన్నాను, ఇలా ఉండేది మా కుటుంబం, ఎంత గొప్పగా ఉండేదంటే నా కుటుంబం నాకు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందంటే రక్షణ పొంది 11 సంవత్సరాలు నేను. ఈ 11 సంవత్సరాల్లో ఓ 20 సంవత్సరాలు వెనక్కిపోతే సైతానుగాడు ఎలా ప్లాన్ చేశాడు నా కుటుంబాన్ని, ఎట్లా పతనం చేశాడో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సైతానుగాడు డైరెక్ట్గా నిన్ను నీ దగ్గరకు వచ్చి ఆన్ ది స్పాట్లో పడగొట్టడు. యోబులాగా, యోబుకు సంభవించినట్టుగా జరగనీయుడు కూడా. ఎందుకంటే వెంటనే నువ్వు గుర్తుపడతావు, వెంటనే ఇదవుతావు. సైతానుగాడు నీ కుటుంబాన్ని కానీ నిన్ను కానీ టార్గెట్ చేశాడంటే, ఈరోజు నిన్ను టార్గెట్ చేశాడు అయిపోయింది అనుకుంటే, భవిష్యత్తులో నిర్ణయించిన దేవుడు ఆశీర్వాదం పొందకుండా మూలంగా ఉన్న చెట్టైనటువంటి ఇంటి యజమానుడినే కొడతాడు వాడు, లేదా కడుపును పుట్టిన పిల్లలను కొడతాడు. కొట్టడం అంటే ఏంటంటే వాళ్ళని దారి తప్పించటం ఏదో ఒక కోణంలో. ఇప్పుడు నా కుటుంబాన్ని గుర్తు చేసుకున్నాను అన్నాను కదా, వాస్తవానికి తాతయ్య టీచరు, ముత్తాతమ్మ టీచరు. తాతయ్య నాన్నపాడు ఆ ప్రాంతానికి టీచింగ్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాజకీయాల్లోకి వచ్చేసాడు. జెడ్పీటీసీ నెంబర్ కొడుకును కొడితే వాడొచ్చి గొడవ పెట్టుకున్నాడు తాతతో. మా అబ్బాయిని కొడతావు అంటే, మీ అబ్బాయిని కొట్టి నిన్ను ట్రాన్స్ఫర్ చేపిస్తా అది ఇదంటే, నువ్వు ట్రాన్స్ఫర్ చేసేది ఏంటని చెప్పి ఆయన కూడా కొట్టినట్ట. నేనే జాబుకు రిజైన్ చేస్తానని చెప్పని ఇక నాన్నపాడు మంచి గొడవల్లో రాజకీయాల్లో ఉండాలి. అట్లా చివరికి కన్నా లక్ష్మీనారాయణ కాడికి వెళ్ళి ఒక ఎస్సీ కోట రేషన్ డీలర్షిప్, మన ఎస్సీకి రావాల్సింది కాస్త నాయుళ్ళు దానికి ఇస్తానంటే, ఆయన నాయుళ్ళు కాబట్టి ఆయనకి ఇస్తానంటే, నువ్వు ఎట్టిస్తావో నేను చూస్తాను తాతయ్య, నువ్వు ఎట్టాల్సి నేను చూస్తాను ఆయన. సరిపో తెలుసుకుందా అని చెప్పని ఈయన వెళ్ళాలి కానికి వెళ్ళిపోయాడు రోసయ్య గారి దగ్గరికి. ఇక పైకి అంతటిదాకా పోయాడు. వెంకయ్య నాయుడు ఇలా అందరి దగ్గరకు పోయి మొత్తాన్ని కదిలించుకుంటూ వస్తే తిరిగి మళ్ళీ ఎస్సీ కోటాకి ఆ రేషన్ డీలర్షిప్ ఇచ్చారు. అప్పుడు కన్నా లక్ష్మీనారాయణకి అర్థమైంది, అమ్మో పంతులు గారు సామాన్యుడు కాదు, ఆయనతో పెట్టుకోకూడదు. జనవరి 1వ తారీఖు వెళ్తాం, మర్యాదపూర్వకంగా విషయం చేసి వస్తాం. ఊళ్ళోకి వస్తే ఊరు మొత్తం ఆయన తిరిగి వచ్చి మన ఇంటికి వచ్చి తాతయ్యతో కూర్చొని 4 మాటలు మాట్లాడి టీ బిస్కెట్ పెడితే తీసుకొని మాట్లాడి వెళ్ళిపోతారు.
మేము తిరగం ప్రచారానికి, వాళ్ళే తిరుగుతారు. చివర్లో ఇంటికి రావాల్సిందే ఖచ్చితంగా. ఊళ్ళోకి వచ్చిందంటే మాత్రం ఇంటికి రాకుండా పోడు కన్నా లక్ష్మీనారాయణ. మాకు నియోజకవర్గానికి 5 సార్లు గెలిచింది ఆయన అప్పట్లో. ఏంది అయితే సైతాన్ గాడు ఏం చేశాడంటే, దేవుని యొక్క దయా సంకల్పంలో నిర్ణయించిన మా కుటుంబాన్ని ఎట్లయినా పడగొడటానికి దైవజనుడి మీద వ్యతిరేకంగా ఇంట్లో గదిలీలా ముందు సంఘంలో గదిలిచ్చాడు. వాడు చేసే పని అదే. డైరెక్ట్గా వాడు వచ్చి ఇచ్చాడు, పక్కన గదిలిచ్చి అక్కడి నుంచి తాతయ్య నోరు జారేలా చేసి ఆ నుంచి శాపం వెంబడి శాపం వచ్చేలాగా 12 ఎకరాల పొలం సకల సమృద్ధి చేత తొలతూగుతున్న కుటుంబం మాది. ఒక్క మాట సైతాన్గా డైరెక్ట్గా వచ్చి కొట్టలా, అటు సైడ్ నుంచి కొడితే ఇటు ఇక్కడ రింగులో తగిలింది, వచ్చి పడితే 20 సంవత్సరాలు నాన్న అగచాట్లు పడ్డాం. 2015 జనవరి 28 వచ్చేదాకా కూడా నన్ను ఎలాగైనా సరే సైతాన్ గడు ఏదో ఒక కారణాన్ని బట్టి చంపటానికే ప్రయత్నం చేశాడు. ఇంటికి మగ దిక్కు లేకుండా చేయాలని. దేవుడు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం నేను పొందుకోకుండా, భావితరాలకు అందకుండా ఎట్లయినా దాన్ని ఆపాలా, ఎట్లయినా దాన్ని పాడు చేయాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. డ్రైవింగ్ చేస్తే నిద్రపోయి కిలోమీటర్లు దోలేను నేను బండి. రేచూర్లో ఓవర్ నైట్ డ్యూటీలు చేసేవాడిని. అయినా దేవుడు ఆడ ఎటువంటిది జరగకుండా కాపాడుకుంటూ వచ్చాడు. చివరికి నాకు నేనే చనిపోదాని ప్రయత్నంలోకి అట్లా మెంటల్గా డిపెండ్ నెట్టుకుంటూ తీసుకెళ్ళాడు. చివరికి విసుగు పుట్టి కుటుంబీకులకి ఎవరికి నేను నచ్చట్లేదు, ఎవరికి పనికి రావట్లేదని చచ్చిపోదాని 8 నెలలు ఏమి తిండి తినకుండా అట్లే ఉండాలి. ఎవరో ఒకళ్ళు ఏదన్నా అంటారేమని చెప్పని వాళ్ళని ఏదన్నా నొప్పించకుండా ఉంటానికి వాళ్ళు ఏదన్నా అంత పెడితే తింటాం. మిగతా టైం అంతా సిగరెట్లు టీ ఆలోచన. మెంటల్గా ఆలోచించేవాడిని. చివరిగా ఒక తమ్ముడు అడిగిండు, అన్న మందిరానికి వాళ్ళు సిగరెట్లు తాగరుగా అండం. ఇట్ట పెట్టి కొట్టినట్టుంది ఆ మాట. పిల్లగాడే 10 ఓ ప్యాకెట్ తీసుకుపోయి ప్యాకెట్ సిగరెట్లు 12 తగలబెట్టి 12 బ్రష్ చేసుకొని తలస్నానం చేసి మోకాళ్ళు వేసాక 2 పెట్లు తాగేటప్పుడు ఒకటి చేయితే 3 అయినాయి, 3 తాగేటప్పుడు ఇంకోటి చేయితే 5 అయినాయి. ఇక వాడు కాదు నీకే చెబుతున్నా ప్రభా, ఇక ముట్టుకోను, మళ్ళీ తిరిగి అది నా జీవితంలోకి వస్తే నా మరణమే కావాలి, ఇక వద్దు ఆపేసే ప్రభు అని 10 రోజులు కష్టపడ్డ తర్వాత ఇటు పట్టుకున్న ముక్కులు, నేను ఇంతగా బాధించాను పక్కనుండి అని చెప్పాను. ఎందుకు ఈ సంగతులు గుర్తు చేస్తున్నానంటే, దేవుడు నేను ఆశపడ్డ ఆశీర్వాదం ఏంటంటే, అబ్రహాముకి ఎలా ఆశీర్వాదం ఇచ్చావో, దావీదుకి ఎలా ఆశీర్వాదం ఇచ్చావో అట్లనే నాకు కావాలి. నా తండ్రి రక్షణ పొందిన తర్వాత తనకు నచ్చినట్టు బ్రతకటం చూసా. నాకు ఆ బ్రతుకొద్దు, నాకు వద్దు అసలు ఆ బ్రతుకు. నా తర్వాత నేను ఆశీర్వాదాన్ని పంచిపెట్టిపోయేవాడినే కావాలా. సొలొమోన్ లాగా కుటుంబాన్ని ఎడదీసి, సొలొమోన్ అదే చేసేది. పచ్చగా ఉన్న 12 గోత్రాలని సొలొమోను వృద్ధాప్యం మందు చేసిన పొరపాటును బట్టి యోధా గోత్రం, మనష్య ఎఫ్రాయిం అని మనష్య అని 2 ఉన్నారు, యోసేపు కొడుకులు. అర్ధగోత్రాలుగా వాళ్ళకు పంచాడు దేవుడు. ఆ అర్ధగోత్రాలు, ఒక అర్ధగోత్రం యోధా గోత్రం ఓ పక్కకు వచ్చింది, మిగతా 10.5 గోత్రాలు ఓ పక్కకు వచ్చి, ఈ 10.5 గోత్రాలు ఇజ్రాయిల్ రాజుల వృత్తాంతాలని రాశారు. ఇటుపక్క యోధా గోత్రం అర్ధగోత్రాన్ని కలిపే యోధుల రాజుల వృత్తాంతం అని చెప్పని వాళ్ళు జరిగిన సందర్భాలని చీల్చేశాడు. అక్కడ పండు వృద్ధాప్యం అందప్పుడు చేసిన పొరపాటు, సొలొమోను చేసిన పొరపాటును బట్టి కుటుంబం చీలిపోయింది. మరి అంతేగా, 12 గోత్రాలు అంటే ఒకటే కుటుంబం కాదు, ఇజ్రాయిలీలని 12 గోత్రాలే ఒకటే కుటుంబం, చీలిపోయింది. అలాగనే 3 లేదా 4 తరాలు ధర్మశాస్త్రం ప్రకారం శాపం వస్తుందంటే అట్లానే తెచ్చిపెట్టిపోయాడు ఆయన. ఇవన్నీ కదిలిచ్చాయి నన్ను. ఈ సంగతులన్నీ ఆలోచించినప్పుడు నా ప్రభు నాకు నా మనసులో ఒక ఆలోచన పెట్టాడు. ఆ ఆలోచన ఏంటంటే, ప్రభు కృపను బట్టి నేను కూడా దావీదు లాంటి లేదా అబ్రహాము లాంటి ఆశీర్వాదం నేను పొందాలి. నేను పొందటమే కాదు, నా తర్వాత వాళ్ళకు కూడా దాన్ని పంచాలా. అబ్రహాం ఒక్కడే తీసుకోవాలా, ఇస్సాకుకు పంచాడు. ఇస్సాకు ఒక్కడే తీసుకోవాలా, యాకోబుకు పంచాడు. యాకోబు ఒక్కడే తీసుకోవాలా, 12 మందికి పంచాడు. ఇప్పుడు ఈరోజు కూడా మనం అబ్రహాం సంతానం పడుతున్నాం.
దావీదు ఒక్కడే తీసుకోవాలా, తన తర్వాత బిడ్డకు పంచిపోయాడు. చివరికి హిజ్కియా రాజు కొంతమంది పిల్లలు ఆ యోధా గోత్రంలో ఆ సింహాసనం మీద ఉండగా హిజ్కియా రాజు కాడకు రాగానే దావీదు గురించి దేవుడు మాట్లాడుతుంది. మీ పితరుడైన దావీదుకు ఒక మాట ఇచ్చా, ఆ కారణాన్ని బట్టే ఈ సింహాసనాన్ని నేనే కాపాడుతున్నాను. మరి అది ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం. ఇంత గొప్ప ఆశీర్వాదం నేను పొందుకోవటానికి ప్రభు తలస్తే సైతానుగాడేమో 25-20 సంవత్సరాల క్రితమే, ఎన్ని సంవత్సరాలు, 25-20 సంవత్సరాల క్రితం వాడు స్కెచ్ చేసి ఫ్యామిలీనే లేకుండా శాపగ్రస్తంగా మార్చాలని ప్రయత్నం చేశాడు. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బాబాయ్ వాళ్ళ విషయంలో కూడా దేవుడు నాతో అదే మాట్లాడు. ఇలా అబ్రహాముకి ఆ దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదానికి పిలువబడ్డ వంశం ఇది, ఆ సంతానము. ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది కాబట్టే సైతాన్ గాడు గలిబిలి చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేయి, మిగతా నేను చూసుకుంటా. ఖచ్చితంగా నా ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు, నేను నా చిత్త ప్రకారం వాళ్ళందరినీ తీసుకొని వస్తానని. ఎందుకు ఈ మాటలు అంటే ఒక వ్యక్తినే హెచ్చించడానికి కాదు, కానీ ఈ ఉదాంతంలో మనందరి బ్రతుకులు ఉన్నాయి. నీ పట్ల, నా పట్ల, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రత్యేకమైన ప్రణాళికని ఎలాగైనా దెబ్బ కొట్టాలి, అది నువ్వు ఎలాగైనా సంపాదించుకోకుండా చెయ్యాలి. దానికి సైతానుగాడు కొన్ని సంవత్సరాలను బట్టే ప్లానింగ్ వేస్తాడు, పునాది వేస్తాడు. ఇప్పుడు చేతబడి చేసేవాళ్ళు ఉన్నారు, అమావాస్యకని ఒక టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు. అలాగనే ఆదివారం అమావాస్యను ఒక టార్గెట్ పెడతారు. అలాగనే వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ డైరెక్ట్గా క్షీణించిపోతే, అంటే పతనం అయిపోతే డౌట్ వచ్చింది. కాబట్టి నిదానంగా పతనం అయిపోయేలా, వ్యాపారమైన కుటుంబాలైన పతనం అయిపోయేలాగా ప్రయోగాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే సైతాన్ గడి దగ్గర ఉన్నాయి. వాడు పోయి వాళ్ళని కదిలిస్తే వాళ్ళు మన మీద స్కెచ్ చేసి ఇట్లా ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అది మనకు అంత తేలిక అంతుబాటు. పక్షవాతం వచ్చేవాడు ఎమ్మని వస్తుందా? ఎమ్మనే రాదు. వాడిని టెన్షన్ చేయాలా, ఆలోచనలో పెట్టాలంటే వాడికి ప్రాణమైన వ్యక్తి ఎవరినో ఒకరిని కదిలించి వాడి జీవితాన్ని పాడు చేసి మానసికంగా ఒత్తిడిలో దేశపోతే అప్పుడు ఒత్తిడిలోకి వస్తారు. ఇక టెన్షనే నోరు పక్కకు పోవటం, కాలు ఇక పని చేయ, అప్పుడు వస్తాయి అవన్నీ. పక్షవాతం వెంటనే ఎందుకు వస్తుంది? ఉత్త పుణ్యానికి వచ్చుద్దా? ఉత్త పుణ్యానికి ఏం రాదు. మనం ఎవరి మీద అయితే మనసు బాగా పెట్టుకొని బ్రతుకుతామో ఆ వ్యక్తిని కదిలించడు పోయి. ఆ వ్యక్తి పాడైపోవటమో, జీవితం ఎట్టబడితే అట్టు ఉండటమో, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆ పరిస్థితులు ఆ వ్యక్తిని పెట్టి ఈ వ్యక్తిని కొడతారు. టెన్షన్ ఈ వ్యక్తికి మొదలయ్యేది. ఎందుకంటే అబ్బా ఎట్ట బతకాలనుకున్నా, ఇటేంది ఇట్ట బతుకుతున్నా అని చెప్పి అనుకున్నట్టు లోపల మదన పడుతుంది. దెబ్బ కొట్టలేము, గట్టిగా బిగుసుకుంటాం కానీ ఏం చేయలేము. కానీ ఓర్చుకొని లోపల మదనపడి ఆలోచన పెరిగి రేతులు నిద్రపోకుండా నిద్రగాస్తా ఆలోచనలు ఇక అట్నే ఆ వ్యక్తిని చూపించి ఈ వ్యక్తిని కొడతారనమాట. అదే మూలం. అది వెంటనే జరగదు. ఈ వ్యక్తి పాడవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఆ పాడైనోడు ఇంకాస్త పాడైనప్పుడే కదా ఇక్కడ మొదలయ్యేది. అట్లా ఉంటుంది సైతాన్ గాడి స్కెచ్ కూడా. దేవుడు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం పొందకుండా దావీదును కూడా సైతాన్ గాడు టార్గెట్ చేశాడు. పిల్లనిచ్చిన మామే, వేరే వాడు ఎవడో లేడు శత్రువు, ఎట్టనగా నేను చంపాలని చెప్పాను. ఈరోజు నీకు ఎవరైనా సరే సమీప బంధువులు ఉండొచ్చు, అట్టగానే ఈ నేదోడు చేయాలని చెప్పి వాళ్ళు ఏమీ చేయలేరు. యేసు నామములో ఆమేన్ హల్లెలూయా. ఏం చేయలేరు అని ఎందుకని చెప్పని అంటున్నానంటే, సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, దేవుడు దావీదును దొరకనిలా. కళ్ళ ముందు దొరికినోడిని ఏట తీసిరితేనే టండో అది పోయి గోడ గుచ్చుకుంది, దావీదు సైడ్ అయిపోయాడు. అంత దగ్గరకు వచ్చి ఏదో చేద్దాం అనుకున్నా కానీ ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏంటంటే దావీదుకు దేవుడు తోడే ఉన్నాడు. ఈరోజు నీకు కూడా దేవుడు తోడే ఉన్నాడు, నీ కుటుంబానికి తోడే ఉన్నాడు, నీ సేవకు తోడే ఉన్నాడు, నీ పిల్లలకు తోడే ఉన్నాడు, నీ భార్యకు, అలాగే నీ భర్తకు, అలాగనే నీ కడుపును పుట్టిన బిడ్డలకు, తోడబుట్టిన వారికి, వారి జీవిత భాగస్వాములకు, కలిగిన సొత్తు యావత్తు, వ్యాపారమైన, ఉద్యోగమైన, చదువైనా, ఏంది ఏ వ్యవసాయ భూములైన, పశు సంపద అయినా, ఏ విషయంలో అయినా చెప్పు,
అన్నిటికీ నా ప్రభు తోడై ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దావీదుని ఎలా అయితే తప్పించుకుంటూ కాపాడుకుంటూ ఆయన అనుకున్న ఆ సింహాసనం ఎలా అయితే ఎక్కించాడో, నా ప్రభు మీ పట్ల నీ పట్ల నిర్ణయించిన ఆ ఆశీర్వాదము మీకు ఇవ్వటానికి ఆ సింహాసనం, ఆ ఉన్నత స్థితి, సింహాసనం అంటే ఆ ఉన్నతమైన స్థానం, ఆ ఉన్నతమైన హోదా నీకు ఇవ్వటానికి నా ప్రభు తోడై ఉండి చిన్నగా ఈ ఇరుకు ఇబ్బందుల్ని మెట్లుగా వేసి తీసుకెళ్ళి నాడు నిలబెడతాడు. నిన్నేదో చేద్దాం అనుకున్నాడు వాడు ఆడే ఉంటాడు ప్రభు చిత్తమైతే, లేదంటే మట్టికి అప్పచెబుతాడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు సేఫ్, నీ పిల్లలు సేఫ్, నీ భార్య సేఫ్, నీ తోడబుట్టిన వారు సేఫ్, సంఘము పరిచర్య సమస్తం సేఫ్. నీకేదో కీడు చేద్దాం అనుకుని మాత్రం వాడు గుంటలో పడ్డాడు. కీర్తనలో మాట ఉంది, వాడు తొవ్విన గోజులు వాడే పడ్డంట. ఆమెన్, హల్లెలూయా. ఏదో కీడు చేద్దామని ప్రయత్నం చేస్తే వాడు తొవ్విన గోజులు వాడే పడ్డు. నీకు ఏదో చేద్దాం అనుకున్నవాడు కూడా వాడు కూడా అంతే. వాడు దేన్ని ఆధారం చేసుకోండో దానివల్లే వాడు అంతం అవుతాడు. కానీ నువ్వైతే నా ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన హస్తము యొక్క చాపిన విధానాన్ని బట్టి నీవు నీ కలిగిన సమస్తం సేఫ్ జోన్లో ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు కృపలో భక్తుడు మాట్లాడుతున్న మాట, మా దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడే అన్నాడు. ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొన్నాయి దావీదుకి, కానీ ఏది కూడా హాని చేయాల. దావీదు వాస్తవానికి దేవుని చేత ప్రత్యేకపరచబడి అభిషేకించబడ్డవాడు, రాజు. ఈరోజు నువ్వు నేనైనా ఒకప్పుడు హోదా, నా పరిస్థితి ఇదనుకుంటే నువ్వు ఆ స్థానంలోనే ఉన్నావు ప్రజల మనసులో. కానీ నీవు తొంగి చూసుకుంటే నా సంగతి ఏందని ఎడా ఉన్నావు. ఇప్పుడు నేనున్నా మా ఊళ్ళోకి వెళ్ళకపోయినా ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే, ఎంత గొప్పగా ఉన్న కుటుంబం వీడి ఆడికి పోయింది, ఏం చేస్తానంటే సేవ ఏం బతికట్టు ఇల్లన్నా చూసుకోవాలి, ఎంత గొప్పగా బతికిన కుటుంబం. మనమేమనుకుంటాం, ఎట్టున్నాళ్ళు ఎందుకు ఎట్టొచ్చు మనం ఏడనుకుంటుంటే, జనం మనసులోనేమో ఒకప్పుడు బాగున్నారని వాళ్ళ దృష్టిలో నువ్వు ఆ హోదాలోనే ఉన్నావు. మన దృష్టిలో మనం చూసుకుంటే మనం ఏడున్నాం. ఇదే తేడా. దావీదు అభిషేకించబడ్డాడు, మామసా తరం పడ్డాడు మొదటిగా, తర్వాత తప్పును బట్టి కన్న కొడుకు తరిమితే తరం పడ్డాడు. అయినా దావీదు రాజే. ఈరోజు నా హోదా ఇలా ఉంది, నా స్థితి ఇలా ఉందంటే మనము సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకొని కరెక్ట్గా నిలబడితే మనం రాజులమే. మనకి ఎక్కడో ఉంటుంది చిన్న ముళ్ళు బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనతను సరి చేసుకుంటే మనం రాజులమే. యేసే కోరుకున్న రాణివే మనం. ఏంది ఆ కొంచెం అది సరి చేసుకోవడానికి ఇబ్బంది పడి ఇంకా మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే చెప్తాం మాట. దైవజనుడు, ఈ మనిషి మీకు తెలిసే ఉంటుంది, కల్వరి దర్శనం అని చెన్నై నుంచి జయప్రకాష్ గారు తెలుసుగా ప్రోగ్రాం వస్తుంది, కల్వరి దర్శనం. ఇది కల్వరి దర్శనం అని వస్తుంది. ఆయన తండ్రి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఇంకేముంది, ఏది ఊరికి కాలువ రానియాలన్నా గేట్లు ఎత్తాలంటే ఏంది మరి నీళ్ళ శాఖ, నీటి శాఖ అనమాట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే. ఆ నీటి శాఖలో పనిచేసేవాడు ఆఫీసరు. ఈ రైతులకు నీళ్ళు అందలాలంటే ఏంది మరి, ఈ రైతులకు నీళ్ళు అందలాలంటే ఏంది మరి, చేయి చాపటమే, ఎట్టు పిండుకున్న డబ్బులే. కానీ 8 మంది పిల్లలు మొత్తానికి రోగాలే. చచ్చిపోదామని ప్రయత్నం చేస్తూ సువార్త సభ జరుగుతుంటే ఆడకు పోయిండంట ఆయన. నీతోనే దేవుడు మాట్లాడుతున్నావు, చచ్చిపోవాలనుకుంటున్నావు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనగా, నేను చచ్చిపోవాలన్న సంగతి ఆయనకట్టు తెలుసు అని చెప్పి లోపలికి కూర్చుండు సభలో. దేవుడు తన రక్షణ సువార్త అంతా అందేయగానే ఆన్ ది స్పాట్లో మారు మనసు పొంది డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆయన భార్య పేరు అంటే జయప్రకాష్ గారు వాళ్ళ అమ్మ పేరు చిలక.
నేను చాలా బాధ పెట్టానే, నన్ను క్షమించని కాళ్ళు పట్టుకున్నాడు. ఆమె కదురుపోయి నా భర్తలు ఇంత మారిపోయిందని చెప్పని చూస్తుంది. ఆల్రెడీ ప్రార్థన చేస్తుంది, ఆమె రక్షణ పొందింది. జయప్రకాష్ గారు యవ్వన ప్రాయంలో ఉన్నాడు, పెద్ద కొడుకు ఇంటికి. ఈయన రక్షణ బాప్తీసం పొంది వచ్చి ఇంట్లో కూర్చొని ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. ప్రభు, నా జ్యేష్ఠ కుమారుడు నీ సొత్తుగా స్వాస్థ్యంగా వాడుకోండి. నువ్వు దాగాల్సిన దాగి, తిరగాల్సిన తిరిగి యవ్వన ప్రాయంలో నన్ను వాడుకోనా? ఇది ఎట్ట కుదురుద్ది, నేను అసలు పొరపాటును కూడా రానన్నా. కానీ దేవుడు పట్టుకోండు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆయన చెప్పిన మాటలో తన తండ్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పిచ్చ లంచాలు తీసుకునేవాడు. అన్ని రోగాలేనంటే ఇంట్లో. ఎప్పుడైతే రక్షణ పొంది లంచాలన్నీ మానుకోండో పిల్లలకు ఆరోగ్యాలు సెట్ అయ్యి, ఏ రోగం లేదు, వచ్చిన జీతంతో యథార్థంగా బ్రతకటం మొదలుపెట్టి కొన్నాళ్ళు సేవ చేసి తర్వాత పెద్ద కుమారుడు జయప్రకాష్ గారిని దేవుని సేవలకు ముందుకు తెచ్చి ఈరోజు ప్రభు కృపలో ఏలూరులో వాళ్ళ ప్రాంతం, రాజమండ్రి ఏలూరు ఆ ప్రాంతంలో వాళ్ళ స్వగ్రామం ఉంది. ఆ నుంచి చెన్నై దేవుడు వెళ్ళమంటే ఆడికి వెళ్ళిపోయి చెన్నైలో సేవ చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మనలో ఎక్కడో చిన్న లోపం ఉంటుంది దిద్దుకోవడానికి, మనం దిద్దుకునేది అది. కాకపోతే మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడక ఆ కొంచెం లోపాన్ని బట్టే, ఆ కొద్ది బుద్ధిహీనతను బట్టే మన ఆశీర్వాదాన్ని, దేవుడు నిర్ణయించిన పూర్ణ రక్షణను, పూర్ణ ఆశీర్వాదాన్ని మన చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఆ చిన్నదొక్కటి సరి చేసుకుంటే మనం అన్ని విషయాల్లో సేఫ్, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఒక మాట ఆయన అంటున్నాడు ఇక్కడ లేఖనంలో, మరణము తప్పించుట యెహోవా వశం. మరణాల్లో 3 రకాలు ఉన్నాయి. 3 రకాల మరణాలు అంటే, ఒకటి మనస్సాక్షి చచ్చిపోయిన మరణం ఒకటి, రెండవది శరీర సంబంధమైన మరణం, మూడవది నిత్య నరకమైన మరణం ఉంది. 3 మరణాలు. ఒకటి ముందు మనస్సాక్షి చచ్చిపోతే ఎంత దుర్మార్గ పనులు చేయటానికైనా ఒడిగడతారు. ఒకళ్ళు అంటారు, వీడికి మనస్సాక్షి పనిచేయట్లేదు, చచ్చిపోయినట్టుంది, ఏందంత కఠినంగా ఉంటాడు, ఇదేందంత కఠినంగా ఉంటుంది అని చెప్పని మాట్లాడతాం. మనస్సాక్షి చచ్చిపోతే వాళ్ళు ఎంత దుర్మార్గ పనులు చేయడానికైనా, ఎంత దుర్మార్గమైన మాటలు అనటానికైనా వాళ్ళు బరితెగిస్తారు. అది మనిషి బ్రతికుండి కూడా చచ్చిపోయిన స్థితి. రెండవది శరీర సంబంధమైన మరణం. మూడవది ఆత్మ సంబంధమైన మరణం, అంటే నిత్య నరకమైన మరణం. రక్షణ లేకుంటే రక్షణ పొందామా, మనస్సాక్షి బాగైపోతే. శరీర సంబంధమైన మరణం ఎవరికైనా ఉన్నదే, కానీ ఆత్మ సంబంధమైన మరణం అంటే నరకం అనేది తప్పించుకోవడానికి రక్షణ చాలా మూలం. అలాగే ఎవరికైనా ప్రమాదాలు పొంచి ఉన్నా, నువ్వు ఈడ కూర్చొని ప్రార్థన చేస్తే నా ప్రభువా ఆ ప్రమాదాల నుంచి తప్పించు అని చెప్పాను. 2 రోజుల క్రితం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా. దైవజనులు కొంతమందిని చంపుతానికి మతోన్మాదులు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇది మనందరి భుజాల మీద ఉన్న బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. ఏం బాధ్యత? ఇదంతా మనందరి భుజాల మీద ఉన్న బాధ్యత. కూర్చొని బోర్ని ఏడుస్తూ ఉన్నా నేను. దైవజనులు చంపడానికి పక్కా ప్లాన్ చేసుకొని అంతా రెడీ అయ్యి ఉంది. నాకేం అవసరం? మా ఇంటోళ్ళ, మా బంధువుల, మా ఇంటి పేరటోళ్ళ, లేదంటే మా అమ్మ తరపుళ్ళ, నాన్న తరపుళ్ళ, ఎవరెటు పోతే నాకేమైంది? కానీ ప్రభు ఆత్మ మాత్రం నన్ను వదిలిపెట్టలాడు. కూర్చోబెట్టి బోర్ని ఏడుస్తూ ఉన్నా, బాగా గాయమవుతూ ఉంది. ప్రభు ఎలాగైనా తప్పించు ఆ మరణాలని, ఎలాగైనా తప్పించు ఆ మరణాలని, నీ వంతుగా నా వంతుగా. కన్నీరు విడవలేకపోయినా ఇలా కొంతమంది దైవజనులు చంపడానికి మతోన్మాదులు పక్కా ప్లాన్ చేస్తున్న 400 మందిని దేశం మొత్తం మీద మంచి మంచి పేరుగాంచిన దైవజనులు చంపడానికి రెడీ అయ్యారు. ప్రవీణ్ పగడాలను ఎలా చంపారో అలా చంపాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. మీ వంతుగా మీరు ఆ ప్రార్థన, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఆ మరణాలు తప్పించు, నువ్వు కాపాడు. ఒకవేళ ప్రభు చిత్తంలో హతసాక్షులు అవటం, దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా హతసాక్షులు అవుతారు. ఎందుకంటే
కొంతమంది ఏం చేస్తారంటే పొంచున్న ప్రమాదాన్ని గుర్తెరిగి కూడా నాకున్న తెలివిచ్చారు నేను అనుకుంటూ పోయి ఆడే పడతారు. యేసు ప్రభు అంతటా ఆయనకే రాళ్లతో కొట్టి చంపబోతుంటే యోహాను సువార్త 7వ అధ్యాయం పగటి వేళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు అని చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే పండగ వేళలో రహస్యంగా తిరిగాడు ఆయన. అపవాది తాను సమయం కొంచెమే ఉందని ఈ భూమి మీద దేవుని పిల్లలు ఆశీర్వాదం పొందకుండా అకాల మరణాల చేత చంపటానికి ఒక కోణంలో ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది దేవుని యొక్క దయా సంకల్పంలోకి దేవుని పిలుపులో ఉన్న పిల్లలను రానియకుండా తల్లినో తండ్రినో బంధువులనో సేవకులను ఎవరినో ఒకళ్ళు వాడుకొని వాళ్ళని అట్ట ఆపేస్తున్నాడు. మూడవది ఏదో ఒక యాక్సిడెంట్ పూర్వకంగానో రోగాన్ని అనుమతించి వాళ్ళని మరణానికి అప్పచెబుతున్నాడు. నాలుగవది మత ఉన్మాదం చేత నింపబడ్డం రెచ్చగొట్టి వాళ్ళ మీద పంపించి పక్కా రిక్కి అంటే స్కెచ్ చేసి మరీ చంపిస్తున్నారు. ఇదంతా సైతాన్ గాడి ప్లాన్. ఈరోజు నీ కుటుంబంలో కావచ్చు, సార్వత్రిక సంఘం అంతట్లో కావచ్చు, ఏ కోణంలో ఎక్కడ ఏ మరణం అయినా ఉంటే దాన్ని తప్పించమని మనము దేవుని పాదాలు పట్టుకొని ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. తప్పించటం దేవుని చిత్తం. ఆయన ఏమన్నాడు లేఖనంలో, మరణం తప్పించుట యెహోవా వశం. ఒకడు నిలుచున్నానని తలంచిన వాడు జాగ్రత్తగా నిలుచోవాలని ఒక మాట ఉంది. అదే మాటకు ఆపోజిట్లో వాడు నిలబడటమా పడిపోవటమా అంతా దేవుని చిత్తంలో ఉంది. దేవుడు ఇష్టం అది, వాడు నిలబడాలో పడిపోవాలి, నీకెందుకని ఉంది. కాబట్టి ఇప్పుడు మరణం తప్పించుట యెహోవా వశం అన్నాడు. మనం ఎంత ప్రయత్నం చేస్తాం వెంటిలేటర్ మీద ఉన్నాడు బతికేయటానికి? ఎంత ప్రయత్నం చేస్తాం? వాళ్ళ కాళ్ళు ఇళ్ళ గడ్డాలు పట్టుకొని ఉన్న కాడికి పట్టుకొచ్చి మన ప్రయత్నం అదేగా. వెంటిలేటర్ మీద ఉన్నవాడిని బయటికి తెస్తాం మనం? డాక్టరే చేసేది. డాక్టర్ కూడా అంటాడు వెంటిలేటర్ మీదకి వచ్చినాడు ఏదన్నా ఉంటే దేవుడి దయ మర్యాద సంతకం పెట్టాడు అంటాడు. ఏది జరిగినా నా ఇష్టపూర్వకంగా వీళ్ళకి అనుమతి ఇచ్చి చేపిస్తున్న ట్రీట్మెంట్ అని దాని మీద ఆపరేషన్ చేసేటప్పుడైనా వెంటిలేటర్ మీద ఉన్నవాడికైనా సరే ఆ సంతకం ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎవర్రా భార్య ఇలా ఆడవాళ్ళు ఆడుంది, అయ్యో అదిగో లేదా వాళ్ళ అబ్బాయిని పిలు, ఇది సంతకం పెట్టాడు, సంతకం పెట్టాడు, చదివేదాకా కూడా ఇది సంతకం పెట్టి తీసుకుపోతారు. వెంటిలేటర్ మీద ఉండేవాడి పరిస్థితి, ఆపరేషన్లో ఉండే పరిస్థితి అది. వాళ్ళు కూడా చెబుతారు అంత భగవంతుడి దయాన్ని. అవునా? మన ప్రయత్నం ఎంత వాటికంటే రూపాయి తీసుకొచ్చి ఏమవద్దు అని చెప్పని గలిబిలు భుజించు ఉంటాం. కానీ అన్ని విషయాలు తప్పించేది కీడు నుంచైనా, శత్రు దాడి నుంచైనా, అంధకార శక్తుల దాడి నుంచైనా, ఏంది లోక సంబంధమైన విగ్రహాలు వాటి విషయం దాడి విషయంలో అయినా ఏ విషయంలో అయినా సరే తప్పించేది మాత్రం దేవుడే. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా మనం రక్షణ లేకపోతే రక్షణ పొందుదాం, మనస్సాక్షి బాగు చేయబడుతుంది. అలాగే నిత్య నరకం అనే మరణం నుంచి తప్పించబడతాము. అలాగనే మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఏ విషయంలో ఏదో అవుతుందని దిగులు పడమాక, పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడే. నిన్ను ఎలాగైనా పాడు చేయాలని, కుటుంబాన్ని పాడు చేయాలని దేవుడు ప్రణాళికలో నిర్ణయించిన ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా పాడు చేయడానికి వాడు రకరకాల స్కెచ్లు వేస్తాడు, సిగ్గుమాలినోడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన స్థాయి, నీ స్థాయి ఆడే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ సమాజంలో నేను ఇలా అలా అనుకున్నా కానీ వాళ్ళ నోటి మాటలో నువ్వు ఆ స్థాయిలోనే ఉన్నావు, ఆ స్థాయిలోనే ఉన్నావు. నువ్వే కింద పడలా, నీకు నువ్వు తొంగి చూసుకున్నావు కాబట్టి అటు కనపడుతున్నావు అంతే. బుద్ధిహీనతలు ఉంటే సరి చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభు అన్నాడు, పూర్ణ రక్షణ కలుగు చేసేది నేనే, మరణం తప్పించేది కూడా నేనే. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు అప్పచెబుటే, ప్రభు నువ్వు చూసుకో, నాకు సహాయం చేయాలి. ప్రార్థన చేద్దారండి. ఈ మాటలు దేవుడు తన కృపచేత మన వినికిడిలో ఫలింపచేసి భద్రపరచునుగాక, ధ్యానించి అనేక సంగతులు మనందరికీ బోధించునుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. దేవుడు మా పక్షముగా పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడని, మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నదని చెప్పని ప్రభువా, ఏ సమస్యలను బట్టి మేము దిగులు చెందుతూ మా స్థితిని, మా పరిస్థితులను తొంగి చూసుకొని కలత చెంది దేవా, ఎక్కడైనా దేవా దిగాలగా కృంగిపోయి అంతరంగంలో వేదన, బాధ,
అయా కన్నీటి వేదనతో ఉన్నట్లయితే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. అబ్రహాము ఆశీర్వాదము, దావీదు ఆశీర్వాదము ఇదిగో నీ కుటుంబానికి ఇవ్వాలని, నీకు ఇవ్వాలని చెప్పని నేను తలంచాను. అయితే సిగ్గుమాలిన వాడు అంటే సైతానుగాడు ఇలా వచ్చి దాడి చేసి ఇలాగా కొన్ని సంవత్సరాలుగా వాడు ప్లాన్ చేసి మరి కుటుంబ విషయంలో వ్యక్తుల విషయంలో ఇదిగో ఇలా దేవుని ప్రణాళికను ఆశీర్వాదాన్ని పాడు చేస్తున్నాడని ఈరోజు తేటగా చెప్తా ఉన్నావు. దేవా కనికరించండి. బుద్ధిహీనతలు ఏమన్నా ఉంటే సరి చేసుకోమంటున్నావయ్యా. అయ్యా ఒకరినొకరు తగ్గించుకొని ఒకరికొకరు లోబడి నీ చిత్త ప్రకారం బ్రతకటం అనేది దేవా ఇలా ఉండాలని చెప్తా ఉన్నావు. భార్య భర్తల విషయంలో, పిల్లల విషయంలో అయ్యో దేవా చాలామంది తల్లిదండ్రులు నా పిల్లలేంది ఇలా ఉన్నారని ఏడుస్తున్నారు ప్రభా. అయ్యా బాధ్యతను ఇదిగో బాధ్యత లేకుండా తండ్రి ఉన్నాడని ఇదిగో తండ్రి నరసరావుపేట పట్టణంలో ఓ తల్లి ఇదిగో తండ్రి చెయ్యి అవుడయ్యా పోలియో వల్ల ఒక చేత్తోనే పాచి పని చేస్తుంది. తన భర్త తాగుతూ కుటుంబాన్ని అసలు పట్టించుకోడని చెప్పి నా తల్లి బోరు నడుస్తూ ఉంది. ఇల్లు సీజ్ చేయబోతున్నారయ్యా, అప్పులోళ్ళు వచ్చి నిలదీస్తున్నారయ్యా, నా భర్త ఎలా ఉన్నాడయ్యా, పిల్లలేమో ప్రసవించి వాళ్ళ కాన్పుల సమయం వచ్చిందయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా బోరు నడుస్తూ ఉంది ఆ తల్లి. ఇలాగ ఎన్ని కుటుంబాల సమస్యలు ఉన్నాయో. అయ్యా నా భార్య మారట్లేదయ్యా, ఇదిగో దాని మొండితనాన్ని బట్టి నా కుటుంబం ఇలా అయిపోయిందయ్యా. అయ్యో నా పిల్లలకు తల్లి ప్రేమ దూరమై తండ్రి ప్రేమ దూరమైందని చెప్పని ఏడుస్తున్న దేవా తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా. అయ్యా నా భవిష్యత్తు ఏంటని చెప్పని ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వ్యాపారంలో సక్సెస్ లేక, ఉద్యోగాలు రాక, చదువులో అయ్యా ఇదిగో తండ్రి పాస్ అవ్వక, భవిష్యత్తు మీద నిరాశ కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు గొప్పగా బతికిన కుటుంబాలు ఇప్పుడు ఎందుకు ఇలా అని చెప్పని దేవా అనుకుంటూ లోపల అయా కుమిలిపోవచ్చు, వేదనతో ఉన్నారు ప్రభా. యా నువ్వు అంటున్నావు ఇదిగో మనుషుల యొక్క నోటి మాటలో హృదయాల్లో ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే కనబడుతున్నావు. కాకపోతే నీకు నువ్వు తొంగి చూసుకుంటే కృంగిపోయిన పరిస్థితి కనపడుతుంది అంటున్నావు. అయ్యా వాస్తవేనయ్యా, దావీదు శ్రమల చేత అడిగి పాలైనప్పుడు రాజుగానే చూశారు ప్రజలు. అయ్యా ఇదిగో తండ్రి దేవ పట్టాభిషేకమై సింహాసనం మీద ఉన్న రాజుగానే చూశారు. కాకపోతే సమస్యలు పరిస్థితులే తేడాగా కనపడ్డాయి. కానీ అయ్యా దావీదు రాజు అన్న సంగతి ఏ మాత్రం మారలేదయ్యా. నీ హృదయంలో కూడా తన పట్ల నీ ప్రణాళిక కూడా మారలేదు ప్రభు. కారణం దావీదు చేసిన పొరపాటును బట్టి పశ్చాత్తాపడ్డాడు, నీ పాదాలు పట్టుకొని సరి చేసుకున్నాడయ్యా. కాబట్టే రక్తాపరాధం నుంచి తప్పించబడి దేవా ఇదిగో తండ్రి శాశ్వతమైన ఆశీర్వాదంగా దేవా నిలిచాడు. ఈరోజు అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో దావీదు తన తరం వారికి సేవ చేసి అయా ప్రభువు నన్ను నిద్రించాడని రాశాం. అయా దావీదు నా చిత్తానుసారమైన మనసు గలవాడన్న అలాగనే చూసావు యేసయ్య. నువ్వు తను ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడు, కానీ పొరపాటును ఒప్పుకొని దిద్దుకున్నప్పుడు దేవా నీ చిత్త ప్రకారం మళ్ళీ దావీదు నా సింహాసనం మీదే నిలబెట్టావయ్యా. ఆ హోదా ఎప్పటికీ తగ్గలేదయ్యా. చివరికి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అన్నావు. ఇద్దరి జీవితాలు పొరపాట్లు ఉన్నాయి, కానీ సరి చేసుకున్నారు. నీ చిత్తానుసారంగా బ్రతికినంత కాలం నీ పాదాలు ఆశ్రయించి కృప మీద ఆధారపడి కృతజ్ఞత కలిగి బ్రతికారు. ఆ కారణాన్ని బట్టి ఆశీర్వాదం వారికి దేవా అందింది. అయ్యా తర్వాత పిల్లల సంగతి అక్కడ రాయలేదు, కానీ నువ్వు మొదటిగా అబ్రహాం గురించి దావీదు గురించే రాశావు. ఈరోజు ఎవరు ఎక్కడ అయ్యో మా స్థానం ఏంది, మా పరిస్థితులు ఏంది, ఇలా తేడా పడ్డావింది అనుకునే వాళ్ళందరితో నువ్వు మాట్లాడుతున్నావు. దేవా కార్యము జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభువుని యేసు నామములో బంధిస్తున్నాను. అయా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్నాలు నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టే జరిగించు నెరవేర్చమని బచ్చున్నాడు.
మా కోసం ప్రార్థించండి అయినా రీతులుగా అడిగిన వాళ్ళు మా సంగతి దైవజనుడు తెలియపరచి ప్రార్థన చేయమని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు అవసరం తీస్తున్నాములు తీర్చబడిన గాక. అయా స్థానికంగా నిలబడి సేవ చేస్తున్న దాసులను స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి నీ పక్షంగా నిలబెట్టి వాడుకోమని బయటలాడుతున్నాం ప్రభు. అయా దైవజనుల మరణాల నుంచి నీ కృపచేత యేసు నామములో నీవు తప్పించుదువుగాక. అయా మా అనేవారి యొక్క మరణాలు, నిత్య నరకం అనే మరణాలు దేవ తప్పించి రక్షించి నీ కృపలో వర్ధిల్ల చేయదువుగాక. గొప్ప కార్యాలు జరిగించు, నీ చిత్తం నెరవేర్చు, నువ్వు మాత్రం మహిమ పొందమని 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ అయా నిన్ను గొప్ప గణపరుచుకుంటూ నీ నామాన్ని మహింపరుచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న వాక్యం మా హృదయాల పదిలపరిచి నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకోం ప్రార్థించి సమస్తం పొందు. నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసమును సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నాయి, ముందు ఏకీవించబోతున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతం వరకు సదాకాలము పరిచర్యకును సంఘ బిడలకు సమస్తానికి సమాజానికి ఇక్కడున్న సంఘాలకు సంఘ బిడల కుటుంబ సభ్యులకి ప్రాంత ప్రజలకు కూడా సమాజానికి కూడా నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రభు, యేసు రక్తమునకేచి ప్రభు, యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకర మాంత్రిక ప్రయోగాలు అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోన్నత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్.